తులసి హరీష్ని కీర్తిని ఎలాగైనా సరే కలపాలని చెప్పి లక్ష్మికి ఫోన్ చేస్తుంది. లక్ష్మికి ఫోన్ చేసిన తర్వాత అమ్మ ఇక్కడ కీర్తి వదిన చాలా బాధపడుతుంది. తనను పంపించేసిన తర్వాత అన్నయ్య ఒక్కసారైనా వచ్చి చూడాల్సిందమ్మా, ఇక్కడే తను ఉంటే వీళ్ళందరూ కలిసి తన మనసు మార్చేసేలాగా ఉన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు వచ్చి వదిని తీసుకువెళ్ళండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అక్కడ అన్నయ్య ఉన్నాడు అమ్మ, ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి తులసి హరీష్కి ఫోన్ ఇవ్వమని చెప్తుంది. అన్నయ్య వదిన ఇక్కడ నీ గురించి ఆలోచిస్తుంది, వదిన్ని ఇంటికి తీసుకువెళ్ళండి అన్నయ్య, రేపు అమ్మ నువ్వు ఇద్దరు కలిసి వచ్చి వదిన్ని ఒప్పించి తీసుకువెళ్ళండి అని చెప్పి తులసి అంటూ ఉంటే అలాగే అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వు అని చెప్పి తులసి అనడంతో హరీష్ లక్ష్మికి ఫోన్ ఇస్తాడు. ఇకప్పుడు లక్ష్మితో తులసి మాట్లాడుతూ అమ్మ ఇక్కడ ఇప్పటికే అందరూ నా మీద చాలా కోపంగా ఉన్నారు, రేపు ఒకవేళ పొరపాటున వాళ్ళు మీరు వదిన్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఏదైనా అంటే ఏమీ పట్టించుకోకండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అలాగే అమ్మ మేము తప్పకుండా వస్తాము, కీర్తిని తీసుకువస్తామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తులసి ఫోన్ పెట్టేసిన తర్వాత సంతోష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి ఆ కీర్తిని మన ఇంటికి తీసుకువెళ్ళమని తులసి చెప్తుందా? ఇప్పుడు ఆ ఇంటికి కోడలు అయ్యేసరికి వాళ్ళ గురించే ఆలోచిస్తుందన్నమాట. ఎంతైనా ఈ ఆడపిల్లలు పెళ్ళైతే మారిపోతారు. ఇప్పుడు తులసి కూడా అలాగే మారిపోయింది, తన కుటుంబం గురించి ఆలోచిస్తుంది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఇప్పుడు తులసి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా, కీర్తి ఈ ఇంటి కోడలు, హరీష్ భార్య కాబట్టి తను ఉండాల్సింది ఇక్కడే కదా, వాళ్ళిద్దరూ విడిపోకూడదని ఆలోచించి తీసుకువెళ్ళమని చెప్తుంది, అందులో తప్పే ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏదేమైనా సరే రేపు మీరు ఆ ఇంటికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఒప్పుకోకపోవడానికి నువ్వే పడిరా, కీర్తి హరీష్ భార్య, హరీష్ ఒప్పుకుంటే అంతే చాలు అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా హరీష్ వైపు చూస్తూ రే హరీష్, కీర్తి నువ్వు ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో మాకెవరికీ తెలియకుండా మీరిద్దరూ దొంగచాటుగా పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ తర్వాత కీర్తిని ఈ ఇంటి కోడలుగా మేము ఒప్పుకున్నాము. తను నీ కోసం తన వాళ్ళందరినీ వదిలేసి అంతటి ఆస్తిని అంతస్తుని కూడా నీ కోసం వద్దనుకుని ఈ ఇంటికి వచ్చింది. అటువంటి కీర్తిని దూరం చేసుకోవద్దు, రేపు వెళ్ళి మనం కోడల్ని తీసుకువస్తున్నామని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా హరీష్కి చెప్పడంతో అలాగే అమ్మ అలాగే తీసుకొద్దాం అని చెప్పి హరీష్ కూడా ఒప్పుకుంటాడు. ఇక దాంతో సంతోష్ నేను ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఈ రెండు కుటుంబాలకు మధ్య దూరం తగ్గిపోయేలాగా ఉంది. ఆ బసవరాజు గారు డబ్బులు అడిగానని చెప్పి నన్ను కొట్టి అవమానించాడు, ఎప్పటికీ రెండు కుటుంబాలు ఒకటవ్వకూడదు అని చెప్పి సంతోష్ అనుకుంటాడు. మరోవైపు తులసి ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత ఖుషి అమ్మ ఆకలిగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడే భోజనం తీసుకువస్తాను అని చెప్పి తులసి ఖుషిని కిందకి తీసుకొని వస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టున్న యాపిల్ని ఖుషి తీసుకొని తింటూ ఉంటుంది. అప్పుడు తులసి ఖుషికి భోజనం పెడుతూ ఉంటే సిద్ధు వాళ్ళ బామ్మ అక్కడికి వచ్చి మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. పాపకు బాగా ఆకలిగా ఉందంటే భోజనం పెడదామని తీసుకువచ్చాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో తేరగా దొబ్బి తినడానికి ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా? ఎవరు పడితే వాళ్ళు ఇలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకొను, అన్నం లేదు సున్నం లేదు, పోండి ఇక్కడి నుండి అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ మండిపడుతూ ఉంటుంది. దాంతో తులసి ఖుషి ఇద్దరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. ఖుషి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆగవే అంటూ సిద్ధు వాళ్ళ బామ్మ ఖుషి చేతిలో ఉన్న ఆపిల్ని కూడా లాగేసుకుంటుంది. దాంతో ఖుషి ఏడుస్తూ ఉంటుంది. తులసి ఖుషిని గదిలోకి తీసుకువచ్చిన తర్వాత అమ్మ ఎందుకమ్మా అందరికీ మనం అంటే కోపం అని చెప్పి ఖుషి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇప్పటి నుండి మన ఇల్లు ఇదే ఖుషి, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో ఒక రోజు తప్పకుండా మారుతారు, మనల్ని ప్రేమగా చూసుకుంటారు, అప్పటి వరకు మనం ఓపిక పట్టాలని చెప్పి తులసి ఖుషికి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇంతలో సిద్ధు అక్కడికి వస్తాడు. ఖుషి సిద్ధుని పట్టుకొని ఏడుస్తూ ఫ్రెండు మమ్మల్ని అందరూ తిడుతున్నారు ఫ్రెండు అని చెప్పి
బాగా ఆకలిగా ఉంది, ఉదయం నుండి ఏమీ తినలేదు అని ఖుషి ఏడుస్తూ ఉంటే, ఇప్పుడే నీ కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి సిద్ధు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. తన చేతులతో తని ఖుషికి తినిపిస్తూ ఉంటాడు. తులసి వైపు ప్రేమగా చూస్తూ, తులసి నువ్వు కూడా తిను అని సిద్ధు అంటూ ఉంటే, నాకొద్దు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. తులసి ఉదయం నుండి నువ్వేం తినలేదు కదా, తిను తులసి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. నేను తర్వాత తింటానమ్మా, నువ్వు తిను అని చెప్పి తులసి ఖుషికి నచ్చ చెప్తుంది. ఇక ఆ తర్వాత ఖుషిని తులసి పడుకోబెడుతుంది. తులసి నువ్వేం తినలేదు కదా, భోజనం తీసుకొచ్చాను, నువ్వు కూడా తిను అని సిద్ధు అంటూ ఉంటాడు. చూడు, అందరి దృష్టిలో నువ్వు నాకు భర్తవేమో, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు నాకు ఎప్పటికీ భర్తవి కాలేవు అని చెప్పి తులసి సిద్ధు మీద మండిపడుతూ ఉంటుంది. అలా భోజనం చేయకుండానే తులసి పడుకుండిపోతుంది. ఇక దాంతో తులసి గురించి ఆలోచిస్తూ సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. సిద్ధు కూడా భోజనం చేయకుండా కింద చాప వేసుకొని తులసి వల్ల పడుకున్న గదిలోనే పడుకుండిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే సిద్ధు బయటకు వెళ్ళినప్పుడు తులసి వాళ్ళ అమ్మ, నాన్న, హరీష్ వీళ్ళంతా కూడా బసవరాజు ఇంటికి వస్తారు. వాళ్ళు తులసి కోసం అని చెప్పి సారు తీసుకొని బసవరాజు ఇంటి దగ్గరికి రాగానే ఇక అప్పుడు విశాలాక్షి గుమ్మం దగ్గరే వాళ్ళని ఆపేస్తుంది. అక్కడే ఆగండి, ఎక్కడికి వస్తున్నారు అని అంటూ ఉంటే, అప్పుడు మా మనిషిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఓ, మీ కూతురు తులసిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చారా, ఆ దరిద్రాన్ని తీసుకుపోండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే, అయ్యో వదిన గారు, మేము చెప్తుంది తులసి గురించి కాదు, తులసి ఇప్పుడు మీ ఇంటి కోడలు, నేను చెప్తుంది మా ఇంటి కోడలు కీర్తి గురించి, కీర్తిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే, ఒక దరిద్రాన్ని మాకు అంటగట్టింది సరిపోక ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చారు, ఎట్టి పరిస్థితులను మా కూతురు కీర్తిని మీతో పాటు పంపమని చెప్పి విశాలాక్షి లక్ష్మి వాళ్ళు తీసుకొచ్చిన సారెను విసిరికొట్టి, అమ్మ కీర్తి పదమ్మ అంటూ కీర్తిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారు. దాంతో బసవరాజు కుటుంబం అంతా కూడా తమని ఘోరంగా అవమానించడంతో లక్ష్మి, శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. హరీష్, లక్ష్మి, శ్రీనివాస్ కింద పడిపోయిన సారె మొత్తాన్ని కూడా తీస్తూ ఉంటారు. అమ్మ అంటూ తులసి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అంతకు ముందు రోజు తులసి భోజనం చేయకపోవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అమ్మ తులసి, ఏమైందమ్మా, ఏంటి ఇలా కళ్ళు తిరిగి పడిపోయావో అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఇంట్లో ఖుషి అక్కడికి వచ్చి, అమ్మమ్మ నిన్నటి నుండి అమ్మ ఏమీ తినలేదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ నన్ను తులసిని తిడుతూనే ఉన్నారు, మమ్మల్ని భోజనం కూడా చేయనివ్వడం లేదు, నిన్న నాకు ఆకలిగా ఉందంటే ఫ్రెండ్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి నాకు తినిపించాడు, తులసి అమ్మకు కూడా తినిపిస్తూ ఉంటే అమ్మ వద్దని చెప్పింది అని ఖుషి జరిగింది మొత్తం కూడా తులసి తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. అమ్మ తులసి, నిన్ను ఈ పరిస్థితుల్లో చూడ్డానికైనా మేము అంత సంతోషంగా ఇక్కడికి వచ్చింది, వద్దమ్మా, నువ్వు ఇక్కడ కష్టాలు అనుభవించొద్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో సిద్ధు అక్కడికి వస్తాడు. అక్క, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి, తులసిని చూడ్డానికి వచ్చారా, పదండి అక్క లోపలికి వెళ్దాము, ఇక్కడే ఉండిపోయారేంటి అని సిద్ధు అంటూ ఉంటే, ఇప్పటి వరకు మాకు మీ కుటుంబం నుండి దక్కిన గౌరవ మర్యాదలు చాలు బాబు, మేము లోపలికి రాలేము, నువ్వు ఆ రోజు నా కూతుర్ని నీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అది ఎంత సంతోషంగా ఉంటుందో, ఇకపై తనకు ఎటువంటి బాధలు ఉండవని చెప్పి మేము ఎంతగానో అనుకున్నాము, కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అది పడుతున్న కష్టాలను చూస్తూ ఉంటే మా గుండె తరుక్కుపోతుంది అని చెప్పి లక్ష్మి, శ్రీనివాస్ ఇద్దరు కూడా సిద్ధుతో చెప్తూ ఉంటారు. నిన్నటి నుండి తులసి ఏమీ తినలేదు, ఇప్పుడే తను కళ్ళు తిరిగి పడిపోయింది, కనీసం నీకు ఆ విషయమైనా తెలుసా బాబు అని చెప్పి సిద్ధుని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో సిద్ధు, తులసి కళ్ళు తిరిగి పడిపోయిందా అక్క అని చెప్పి కంగారు పడిపోతూ, తులసి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సారీ అక్క, ఈరోజు నుండి తులసిని మరింత జాగ్రత్తగా చూసుకుంటాను,
జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి. తులసి నిన్న మొత్తం భోజనం చేయలేదన్న విషయం నాకు తెలీదు. రాత్రి నేను భోజనం చేయమని ఎంత బతిమలాడినా సరే తను తినలేదు. ఉదయం భోజనం చేసిందేమో అనుకున్నాను, కానీ చేయలేదని ఇప్పుడు తెలిసింది. ఈ ఒక్కసారికి జరిగిన తప్పుకి నన్ను క్షమించండి అని చెప్పి సిద్ధు లక్ష్మి వాళ్ళకు క్షమాపణ చెప్పి ఇకపై తులసికి ఏ లోటు రాకుండా చూసుకుంటానని తులసిని సిద్ధు ఇంట్లోకి తీసుకువచ్చిన తర్వాత అమ్మ నాన్న అంటూ బసవరాజుని విశాలాక్షిని పిలుస్తూ ఉంటాడు. ఈ రోజు నుండి తులసి మన అందరితో పాటే ఇక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుంది. ఎవరు కూడా కాదనడానికి వీల్లేదు. ఒకవేళ మీరు కాదంటే నేను తులసిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి సిద్ధు అందరికీ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు విశాలాక్షి ఇద్దరు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతారు. తర్వాత రోజు ఉదయాన్నే విశాలాక్షి ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయడం కోసమని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. లక్ష్మి తులసికి ఫోన్ చేసి, అమ్మ తులసి, ఈరోజు వరలక్ష్మి వ్రతం అమ్మ, నువ్వు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తే బాగుంటుంది. నిజానికి నీ చేత మన ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం చేయించాలని అనుకున్నాను, కానీ ఇప్పటికే మీ అత్తింటి వాళ్ళు మా మీద చాలా కోపంగా ఉన్నారు కదా, అందుకే చేయించలేకపోతున్నాను. నువ్వు కూడా అక్కడ వరలక్ష్మి వ్రతం చెయ్యి తులసి, అప్పుడు నీ కాపురం ఖచ్చితంగా చక్కబడుతుంది. ఆ అమ్మవారి దయ నీ మీద ఉంటుంది అని చెప్పి లక్ష్మి చెప్పడంతో అలాగే అమ్మ తప్పకుండా చేస్తాను అని చెప్పి తులసి కిందకు వచ్చిన తర్వాత విశాలాక్షి పూజకు ఏర్పాట్లు చేసుకోవడంతో తను కూడా అక్కడ కూర్చోబోతూ ఉంటుంది. ఆగు అంటూ విశాలాక్షి తులసిని ఆపుతో, చూడు, పూజ ఏర్పాట్లు చేసింది నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి, అంతేకాని నీలాంటి నష్ట జాతకురాలు ఇక్కడ కూర్చోడానికి కాదు. నీలాంటి నష్ట జాతకురాలు ఇక్కడ కూర్చుంటే మాకు కూడా పూజ ఫలితం దక్కదు. పోయి ఇక్కడి నుండి. నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నంత మాత్రాన ఈ ఇంటి మనిషివి, ఈ ఇంటి కోడలివి అయిపోవు అంటూ విశాలాక్షి, నేను పూజ చేస్తున్నంతసేపు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, బయట ఉండు అంటూ తులసిని బయట గెంటేస్తుంది. ఖుషి తులసి ఇద్దరు కూడా బయట నిలబడి బాధపడుతూ ఉంటారు. ఇక దాంతో ఇదంతా గమనిస్తున్న సిద్ధు తులసి దగ్గరకు వచ్చి, తులసి, నువ్వు ఇప్పుడు వ్రతం చేసుకోవాలి అంతే కదా, నువ్వు వ్రతం చేసుకోవడానికి నేను నీకు సాయం చేస్తాను అంటూ తులసికి కావాల్సిన పూజ సామాన్లన్నింటినీ కూడా తెచ్చి పెడతాడు. ఆ తర్వాత ఒక అద్దం తీసుకొచ్చి తులసికి ఎదురుగా పెడతాడు. అలా అద్దంలో అమ్మవారి రూపాన్ని చూస్తూ తులసి వ్రతం చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జానుకి ఫోన్ చేసి తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పడంతో తులసి ఇంటికి వచ్చిన జానుకి బొట్టు పెట్టి తనకి వాయినం ఇస్తూ ఉంటే జాను ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న సిద్ధు కూడా ఆనందపడిపోతూ, నువ్వు ఎప్పటికీ నా భర్తవి కాలేవని తులసి అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఏదో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా నా మంచితనాన్ని అర్థం చేసుకుంటావు తులసి అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటాడు. అక్క, సిద్ధు కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోక్క అని చెప్పి జాను అంటూ ఉంటే తులసి సిద్ధు కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి తులసి అంటూ సిద్ధు తనని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇంతలో సిద్ధుకి ఫోన్ వస్తూ ఉంటుంది. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు సిద్ధుకి ఫోన్ చేసి, మీరు ఒప్పుకుంటే మా పార్టీ తరపున మీకు టికెట్ ఇవ్వాలని మేము నిర్ణయించామని చెప్పి వాళ్ళు సిద్ధుకి చెప్పడంతో సిద్ధు సంతోషంగా ఓకే చెప్తాడు. ఇక తులసిని పొగుడుతో, తులసి, నువ్వు వ్రతం చేసావో లేదో వెంటనే నాకు అదృష్టం కలిసి వచ్చింది, నాకు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు అని చెప్పి అంటూ ఉంటే బసవరాజు విశాలాక్షి వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.